హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తల్లి, నువ్వు ఒక పెద్ద సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నావు. నీకు తెలియకుండానే ఆపదలనేవి నీ చుట్టుముడుతూ ఉన్నాయి. వాటన్నింటి నుంచి నిన్ను బయట పడవేయటం కోసం నీకు ఒక అద్భుతమైన బీజాక్షరాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. ఈ ఒక్క పదాన్ని కనుక ఇప్పుడు చెప్పిన విధంగా వీడియోలో చూపించబోయే విధంగా రాసుకున్నట్లయితే ఆపద అనేది నీ దరి చేరనివ్వకుండా, ఆపద అనేది నీ చుట్టూ రాకుండా కాపుగాసే పని అనేది నాది అని వారాహి అమ్మవారు తెలియజేయబోతూ ఉన్నారన్నమాట. ఖచ్చితంగా ఒక్కసారి ఇప్పుడు చెప్పే విధంగా ప్రయత్నం చేయి. నీకు అనుకోకుండా వచ్చే ఆపద నుంచి నిన్ను నేను కాపాడతాను. నీకు ఉన్న శత్రువులను నేను తరిమి కొడతాను. నీవు తెలిసి తెలియకుండా చేసే పొరపాటులో నువ్వు ఎదుర్కోబోయే ఆపద అనేది నీ దరికి చేరకుండా ఆపివేస్తాను. కాబట్టి ఒక్కసారి ఈ పదాన్ని విను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు రాయవలసిన పదం ఏమిటనేది క్లియర్గా వీడియోలో తెలియజేయబోతూ ఉన్నాను. అమ్మవారు మీ సంతోషం కోసం, మీరు ఆపదల నుంచి గట్టెక్కడం కోసం, మీ చుట్టుముట్టి ఉన్న ఆపదలన్నీ కూడా మీ దరి చేరకుండా నిలిపివేయటం కోసం వారాహి అమ్మవారు నా చేత పలికించుతున్న ఈ బీజాక్షర మంత్రాన్ని ఒక్కసారి వినండి. 24 గంటల్లో మీ కోరిక తీరిపోతుంది. మీకు తప్పులు అనేది లేకుండా మీరు ఆపదల్లో చిక్కుకునే సమయానికి ఆ తల్లి అడ్డుపడి మిమ్మల్ని కాపాడుతుందన్నమాట. ఆ పదం ఏమిటి అనేది నేను ఎక్కడ రాయాలి అనేది కూడా వీడియోలో స్క్రీన్ పైన క్లియర్గా చూపిస్తాను. తప్పు అనేది పోకుండా జాగ్రత్తగా రాసుకోండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎగ్జామ్స్ అప్పుడు ఎప్పుడైనా కూడా ఎలాంటి ఆపద అనేది రాకుండా ఖచ్చితంగా కాపాడుతుంది. బయటకు వెళ్ళే ముందు కనుక ఇలా రాసుకున్నారు అంటే అనుకోకుండా వచ్చే ఆపదల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తుంది. ఇప్పుడైతే మీకు స్క్రీన్ మీద ఆ మంత్రం ఏమిటి అనేది, ఎక్కడ రాయాలి అనేది చూపిస్తున్నాను. ఒక్కసారి గమనించండి. తప్పు అనేది పోకుండా మీరు కూడా బయటకు వెళ్ళే ముందుగా ఇదే విధముగా రాసుకోండి. మన ఎడమ చేతి మణికట్టు దగ్గర గ్లీమ్, గ్లీమ్, అది క్లీమ్ కాదండి, గ్లీమ్ అని మన కుడి చేతి మణికట్టు దగ్గర రాసుకొని మీరు బయటకు వెళ్ళినట్లయితే మీరు మొదలుపెట్టిన ఏ కార్యమైనా, మీరు వెళ్ళే ప్రతి పని కూడా మంచి అద్భుతమైన ఫలితాలు అనేది ఇస్తుందన్నమాట. కాబట్టి ఒక్కసారి అమ్మ మీకు చెప్తున్న ఈ ఒక్క మాటని ఈ విధముగా రాసుకొని వెళ్ళి చూడండి. ఊహించని ఆనందాన్ని, ఊహించని ధనాన్ని, ఊహించనిటువంటి ఐశ్వర్యాన్ని ఆ తల్లి మీకు కలుగచేస్తుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. స్వస్తి.